కొన్ని రోజుల క్రితం నటుడు శ్రీ బ్రహ్మానందం గారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగాను మొత్తానికి ఒక సభలో మాట్లాడుతూ మనుధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ స్త్రీలని ఎలా అణిచివేశారు, అంటే ఎక్కడి నుంచి ఈ అణచివేత మొదలైంది, వాళ్ళని అసలు బయటికి కూడా రానివ్వలేదు, లేకపోతే వాళ్ళకి అసలు ఆలోచించే శక్తి కూడా లేదు అనే విధంగా పోర్ట్రే చేసి ఆడవాళ్ళని బాల్య వివాహాల దగ్గర నుంచి అన్నీ పిక్ చేసి మాట్లాడారన్నమాట. దానికి బత్తాయిలు పిసికేసుకున్నారు. ఇది యాక్చువల్గా జరిగి ఒక వారం పైనే అవుతున్నా సరే కామెంట్స్లో చాలామంది మా ఒపీనియన్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడదాం దాని గురించి అని చెప్పని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. హాస్యనటులు బ్రహ్మానందం గారు మాట్లాడిన దాంట్లో మాకైతే ఏం తప్పు అనిపించలేదు, కానీ ఒకసారి మీరు కూడా ఆయన ఏం మాట్లాడారన్నది ఒకసారి వినండి. ఒకవేళ వినకపోతే వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నారంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురం గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యని చితులకు తూసేవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు, మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దేవల లేవు. ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు ఉండేవి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. రైట్. ఇప్పుడు బ్రహ్మానందం గారు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు. బత్తాయిలు ఎందుకు పిసికేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఇకపోతే నిజంగా మనుధర్మశాస్త్రంలో స్త్రీలని గొప్పగా కీర్తించారా, చాలా అద్భుతంగా స్త్రీలను గౌరవించారా అనేది మనం మాట్లాడుకుంటే ఇనీషియల్గా అంటే మనుధర్మశాస్త్రాన్ని స్త్రీల వివక్షకి సంబంధించిన ఒక గ్రంథంగా మనందరం మాట్లాడుతున్న టైంలో బత్తాయిలు ఏం చేస్తారంటే, బాబు మనుధర్మశాస్త్రంలోనే ఇంకొకటి ఉంది, ఎత్ర నార్యస్సు పూజ్యంతే అని చెప్పని ఉంటుందిగా ఒక శ్లోకం. అంటే స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు, శ్లోకం కావాలంటే మీకు ఇక్కడ వేయిస్తాను, దేవతలు తిరుగుతారు అని చెప్పని, అక్కడ సంతోషిస్తారు, ఆ ప్లేసెస్లో దేవతలు తిరుగుతారు అని చెప్పని. దాదాపు 200కు పైగా శ్లోకాలు మనుధర్మశాస్త్రంలో మ్యాక్సిమంలో రాసింది కాదు, నేను ఎవరు రాశారని నేను చెప్తాను, అనువదించింది ఎవరైనా. 200కు పైగా శ్లోకాల్లో స్త్రీల గురించి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మాట్లాడితే 67 శ్లోకాల్లో డైరెక్ట్గా స్త్రీల గురించి మాట్లాడాడు మనం. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ అంటే వాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఆడవారితో ఎలా ఉండాలి అనేది కూడా చెప్పాడు. సో ఈ 67 శ్లోకాలన్నీ మొత్తం చెప్తే కింద పడి గిలగిల కొట్టేసుకుంటారు బత్తాయిలు. అలా చెప్పకుండా మనం 9వ అధ్యాయం గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఎందుకంటే 9లో కొంచెం ఎక్కువ, దాదాపు ఒక 11 శ్లోకాలు ఉంటాయి కేవలం స్త్రీల గురించి. అంటే ఆడవారు మగవారు పాటించాల్సిన స్త్రీ పురుష ధర్మాలని చెప్పని 9వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో ఉన్న శ్లోకాలు నేను మీకు చెప్తూ అర్థం కూడా మీకు వివరిస్తాను. ఓకేనా? రైట్. ఇకపోతే ఇది ఇప్పుడు బేసిక్గా మనం ఎప్పుడైనా ఈ ధర్మశాస్త్రాల గురించో లేకపోతే ఈ ధార్మిక్ ఈ వేదాల గురించో వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఈ కొంతమంది బత్తాయిలు ఏం చేస్తారంటే, లేదు ఇది వీటిని వక్రీకరించారు, ఇవి రాసింది మనవాళ్ళు కాదు, మ్యాక్స్ మ్యూల్లర్ వీటిని అది చేశాడు ఇది చేశాడు అని అంటారు. సో మ్యాక్స్ మ్యూల్లర్ పేరు ఇంకా వేరే రకరకాల పేర్లు మాట్లాడుతుంటారు. అయితే నేను అందుకే ప్రాపర్గా మీకు రీసెర్చ్ చేసి మరి నేను మీకు ఒక ఇది చెప్తాను. ఈ మనుస్మృతి
తెలుగు తాత్పర్యం. ఓకే, ఈ తాత్పర్య రచన చేసింది డాక్టర్ నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, ఆంధ్రోపన్యాసకులు. డాక్టర్ నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు తాత్పర్య రచన చేసింది. ఈయన ఆంధ్రోపన్యాసకులు. ఓకే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వేల్, మెదక్ జిల్లా. ఓకే, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆర్థిక సహాయం వల్ల ముద్రించబడినది. ఓకే, ఇది మ్యాటర్. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది 9వ అధ్యాయం. దీన్ని ఆ బుక్లో ఏమంటారంటే నవమాధ్యాయం. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం చెప్తాను. అస్వతంత్రా స్త్రీయ కార్య పురుషై స్వైర్ద్వి వినాశం విషయేషు చ. అబ్బో, ఈ మనకు వద్దులే కానీ డైరెక్ట్గా మీకు అర్థం చెప్పేస్తా. పురుషులు తమ స్త్రీలను ఎల్లప్పుడూ తమ ఆధీనంలోనే ఉంచుకొనవలెను. పురుషులంట స్త్రీలని వాళ్ళ ఆధీనంలో, మా వాడు కూడా నవ్వేస్తున్నాడు నా శ్లోకానికి. పురుషులంట తమ స్త్రీలను ఎప్పుడూ తమ ఆధీనంలోనే ఉంచుకోవాలంట. మరి ఆ ఐటమ్లు కదా స్త్రీలు వస్తువులు కదా, వాళ్ళని మన ఆధీనంలో ఉంచుకోవాలి, లేకపోతే వెళ్ళిపోతారు. మనుధర్మశాస్త్రంలో మనువు చెప్తున్న మాట ఇది, నేను కాదు. ఆ స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే, అంటే ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే ఊరుకోక పురుషులు తమ వశంలో ఉంచుకోవాలను. వశీకరణం చేయాలి మరి స్త్రీలని. వాళ్ళ ఐటమ్స్గా పాపం వాళ్ళు, అంటే చూడండి చాలా క్లియర్గా, అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రముగా ఉంటే, అంటే ఇండిపెండెంట్గా ఉంటే వశపరుచుకోవాలంట. ఇలాంటి మనుధర్మ శాస్త్రాన్ని మన బత్తాయిలు వెనకాల వేసుకొస్తారు. మీరు వశపరచుకోండిరా మీ ఇళ్లల్లో ఆడాలని, మీరు వశపరచుకోండి. ఊరుకుంటారా? లెఫ్ట్ లెగ్తో తంతారు పిల్లలు. వశంలో ఉంచుకోవాలండి. తర్వాత స్త్రీని బాల్యంలో తండ్రి రక్షిస్తాడు, యవ్వనంలో భర్త రక్షిస్తాడు, ముసలితనంలో కొడుకు రక్షిస్తాడు. ఇక ప్రతిసారి వాళ్ళని ఎవడో ఒకడు వచ్చి రక్షించడమే స్త్రీలని. అంటే సింపుల్గా చెప్పాలంటే దే షుడ్ బి కంట్రోల్డ్. ఇది కంట్రోల్ చేయటం అన్నమాట. కండిషన్ చేయబట్టం, దీన్ని కండిషనింగ్ అంటారు. అంటే స్త్రీలు చిన్నప్పుడేమో తండ్రి కంట్రోల్లో ఉండాలి, ఆయన కండిషన్ చేస్తాడు. పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త, ఇంకోటి ఏంటి బాబు, బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకు. ఇక అందరికీ బానిస పాపం స్త్రీ. ఇది మనకు చెప్తున్నా. అంటే ఒక అమ్మాయి, అ విమెన్ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్ ఐదర్ ఇన్ హర్ థాట్ ప్రాసెస్ ఆర్ ఫిజికల్లీ. దిస్ ఇస్ వాట్ వీడు చెప్తున్నాడు మను. ఇది ఇప్పుడు ఈ గ్రంథం తప్పు అని చెప్పినందుకు బ్రహ్మానందం గారిని బత్తాయిలు తిడుతున్నారు. మీరు ఉంచుకోండిరా మీ వశంలో. ఈ విధంగా స్త్రీలు ఎప్పుడూ ఒకరి దగ్గర ఉండడమే మంచిది, కానీ ఒంటరిగా ఎప్పుడూ ఉండకూడదు. ఒంటరిగా ఉండకూడదంట స్త్రీలు. ఎందుకు ఉండకూడదు ఒంటరిగా? ఎందుకు ఉండకూడదు అంటే ముందు మన చూపు, మన పద్ధతి మనది మంచిగా ఉంటే స్త్రీలు ఒంటరిగా ఉన్నా సరే మన పని మనం చేసుకుంటాం. ఇది చూడండి, స్త్రీలను బలవంతంగా ఎవ్వరూ కాపాడలేరు, కానీ ఈ ఉపాయాల వల్ల వారిని రక్షించుకొనుటకు వీలవుతుంది. అంటే స్త్రీలని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండాలి, లేకపోతే ఊరుకోరు, ఎక్కడికొక్కడికి ఫిజికల్గా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. అది వాడు చెప్తుంది. అంటే వాడు ఏంటంటే స్త్రీలకు ఎప్పటికప్పుడు థాట్ ప్రాసెస్ బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలంట. చూడండి చక్కగా ఎట్లా చెప్తున్నాడు. స్త్రీలను కావలి పెట్టి ఎప్పుడూ వారిని కాపాడవలెను. ఇది కూడా నవమాధ్యాయంలోనే ఉంది. చెడు బుద్ధి కలిగిన స్త్రీలు వయస్సు, మంచి రూపం కలిగిన పురుషుడు కావాలనని భావించక అతడెట్లున్నా పురుషుడైతే చాలునన్న భావనతో దుష్ట సాంగత్యం చేస్తారు. చూసారా ఎంత చీప్గా ఆడవాళ్ళని ఈ మనువు అనే ఒక యదవ ఈడు ఎంత చీప్గా చూస్తున్నాడో చూడండి. ఇందుకు కదా అంబేద్కర్ గారి ఈ మన ధర్మశాస్త్రానికి సంబంధించిన పుస్తకాన్ని కాల్చేసింది. అంటే అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే అసలు వాళ్ళు కంపల్సరీ, అంటే ఆడ అందంగా ఉన్నాడా, ఫిజికల్గా బాగున్నాడా ఏమీ చూడకుండా అబ్బాయి అయితే చాలు వాడితో వెళ్ళిపోతారని చెప్తున్నాడు ఈ ఎదవ. దీని గురించి బ్రహ్మానందం గారు ఇలాంటి దారుణంగా ఆడవాళ్ళ మీద వివక్ష చూపించి, ఆడవాళ్ళ మీద అంటే భార్యాభర్తలకు సంబంధించిన ఒక బంధంలో మీ ఆవిడ ఇలా ఉండొచ్చు, ఆడవాళ్ళు రూపం ఎన్నో అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు ఫిజికల్గా రిలేషన్షిప్ కోసం అని చెప్తే, అంటే ఒక అనుమానం అనే బేజాన్ని
మగాడి మైండ్లో నాడుతున్నాడు ఈ మనుగాడు వీడు. చూడండి అసలు అంటే అరే రే 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 చెడు బుద్ధి కలిగిన స్త్రీలకు చంచలమైన మనస్తత్వం ఉన్నందువలన, భర్తపై సద్భావన లేనందువలన, భర్త ఎంత జాగ్రత్తగా చూచుకున్నా వారు అతనిపై చెడు భావనతో చెడిపోవుచున్నారు. అంటే నువ్వెంతైనా బాగా చూసుకో, ఆడవాళ్ళు మాత్రం చెడిపోతున్నారు ఆడి దృష్టిలో. ఈ విధంగా స్వభావ సిద్ధమైన స్త్రీల, చూడండి, అండర్స్టాండ్ ద లైన్, స్వభావ సిద్ధమైన స్త్రీల యొక్క స్వభావాన్ని గుర్తించి పురుషుడు వారిని రక్షించుటకై చాలా కష్టపడవలెను. స్వభావ సిద్ధం అంటే పుట్టుకతోనే వారి స్వభావం అలాంటిది. ఏంటి ఆ స్వభావం? పురుషుడు ఎలా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, వాడి ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉన్నా సరే, డబ్బున్న ఏ ఉన్నా సరే, వాళ్ళు భర్తను కాకుండా వాళ్ళతో వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు ఎదవ. వీడికి పెళ్ళం ఉందో లేదో మరి. చూడండి, ఇది చూడండి. స్త్రీలకు జాతకర్మ నామకర్మాది క్రియలు మంత్రరహితంగా చేయబడతాయి. మంత్ర సంస్కారం లేనందువల్ల, మంత్ర సంస్కారం ఉండదంట ఆడవాళ్ళకి, మంత్రాలు చదవడం కూడా రాదు పాపం. లేనందువల్ల వారు పాప స్వభావముతో అబద్ధం వలె అశుభ రూపంతో ఉంటారని అందురు. వేదములు కూడా అదే విధంగా చెప్తున్నాయి. కావున వారి విషయాన్ని పరిష్కరించుటకు ఈ ప్రాయశ్చిత్తాలు చేయాలి. దీనికి మళ్ళీ ప్రాయశ్చిత్తం కూడా ఈడే చెప్తాడు. వాళ్ళు ఎలా పుట్టారు, ఎలా ఉంటారు, ఎలా మెదుగుతారు, ఎలా కాపురం చేస్తారు, భర్తతో ఉంటారా ఉండరా, బయటోడితో రిలేషన్షిప్లో అన్నీ ఈడే చెప్తాడు. వీడు దానికి సంబంధించిన మళ్ళీ కార్యక్రమాలు ఏం చేస్తే వీళ్ళు మళ్ళీ మారిపోతారని చెప్తాడు వీడు. జరా దీన్ని మీ సిగ్గన్నా ఉండాలా మీకు. మన ఇళ్ళల్లో మన తల్లులు, మన పిల్లలు, మన భార్యలు, కూతురులు, అక్కలు, చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ యాట్రిబ్యూట్ చేయగలమా? చేయగలమా? బత్తాయిలను అడుగుతున్నా, బత్తాయి ఓపెన్ పిసికేసుకుంటున్నారు బ్రహ్మానందం గారు మాట్లాడినందుకు. ఇది 4వ అధ్యాయం. దీంట్లో అసలు చూడండి అరాచకం. భార్యతో కలిసి భోజనం చేయకూడదు. ఎందుకు తినేస్తారండి పల్లెల్లో దూకేసాళ్ళు. పైగా భార్య భోజనం చేస్తున్నప్పుడు, తుమ్ముచున్నప్పుడు, అంటే భోజనం చేస్తున్నప్పుడు, తుమ్ముచున్నప్పుడు, ఆవులిస్తున్నప్పుడు, కాళ్ళు చాచుకొని కూర్చున్నప్పుడు చూడకూడదు. ఎందుకు? ఎగిరి తన్నిద్దినా ఏంటి? ఇది తన్నిందే వీడి పెళ్ళం. అట్లే భార్య కండ్లకు కాటుక పెట్టుకొని చున్నప్పుడు, అభ్యంగనం చేసుకొని చున్నప్పుడు, పైట లేక ఉన్నప్పుడు, కసక్ రాజా ప్రసవించుచున్నప్పుడు, తేజస్సును కోరు బ్రాహ్మణుడు చూడరాదు. బ్రాహ్మణుడు ఎందుకు వచ్చాడో మధ్యలో. అట్లే ఒక వస్త్రం ధరించి నగ్నంగాను స్నానము చేయరాదు. నగ్నంగా స్నానం చేయకూడదా? మరి సబ్బెట్ రుద్దుకోవాలరా? బుర్ర తక్కువ వేద్దావు. ఆ రోజుల్లో ఎవడు లేనప్పుడు ప్రతోడు జ్ఞానవంతుడే, ప్రతోడు రాసేస్తాడు పుస్తకాలు. నగ్నంగా స్నానం చేయకూడదా? మరి ఎట్ట చేయాలరా? బట్టలన్నీ వేసుకొని స్నానం చేయాలి, రెడీ అయ్యి పౌడర్ రాసుకొని. పెచ్చనా కొడక ఆడిని కాదు, ఆడు లేడు కదా, చచ్చిపోయాడుగా. బత్తాయిలు తీసుకోండి మీరు ఇవన్నీ. ఇంకోటి చూడండి, ఇదేదో పెట్టాడు మళ్ళీ ఇక్కడ చూడండి. ఏది? ముట్టైన స్త్రీతో మాట్లాడకూడదు. అదేవిధంగా తనను రమ్మని పిలవకపోతే ఋద్విజుడు యుగానికి పోకూడదు. ముట్టైన స్త్రీతో మాట్లాడకూడదంట. అంటే పీరియడ్స్, అంటే డేట్లో ఉన్న పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడకూడదంట. అది మాట్లాడట్లేదురా మీరు మీ ఇంట్లో? మీ తల్లులతో, మీ భార్యలతో, మీ పిల్లలతో మాట్లాడట్లేదా? బత్తాయి నా కొడుకులరా. ఇదొకటి. స్వభావ ఏష నారీనాం నరానమిహ దూషణం అతో అర్ధాన్న ప్రమాద్యంతి ప్రమదాసు విపశ్చిత పురుషుల్ని మోహింపజేసి వారిని చెరపడం స్త్రీల స్వభావ సిద్ధంగా వచ్చిన లక్షణం కనుక విద్వాంసులైన వారు స్త్రీల విషయమై ఏమరపాటుగా ఉండకూడదు. విన్నారా? విద్వాంసులైన వాళ్ళంట స్త్రీల విషయంలో ఏమరపాటుగా ఉండకూడదంట. ఎందుకంటే పాపం ఆడవాళ్ళు ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసి విద్వాంసుల్ని. అవలా ఇంకొంది చూడండి. అంటే ఇందాక 2వ అధ్యాయంలో 213, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయంలో 214. అవిద్వాంసమలం లోకే విద్వాంసమపి వా పునః ప్రమద హ్యుత్పథం నేతుం కామక్రోధవశానుగం.
పురుషుడు ఎంత విద్వాంసుడు కాకపోయినా, చదువు లేకపోయినా స్త్రీల వలలో తగులుకోవడం చాలా సహజమంట. ఎందుకంటే స్త్రీ రూపం, నడత మోహింపజేసే స్వభావాన్ని కలిగి ఉంటాయంట. అంటే వాళ్ళ స్వభావం ఎలాంటిది? వాళ్ళ స్వభావం ఏంటి? ఇట్లా వాళ్ళు బయటికి రాగానే మోహింపబడిపోతారు. వాళ్ళ స్వభావం ఎలాంటిది? అట్రాక్ట్ చేసేస్తారు మనుషుల్ని, అబ్బాయిల్ని. ఎంత స్టీరియోటైపిక్ కండిషన్డ్ మైండ్ సెట్తో ఉన్న ఇంకొకటి రెండు చెప్తా. కామ క్రోధాది అరిషడ్ వర్గాలను జయించడం విద్వాంసులకి పెద్ద విషయమే అయినా సరే స్త్రీ వాటిని చెడగొడుతుందంట. అంటే ఎంత నీచమైన అభిప్రాయం, ఎంత నీచమైన అభిప్రాయం. అసలు ఈ రోజుకి కూడా చాలామంది అనరా ఈ మాటలన్నీ? ఈ రోజుకి కూడా చాలామంది అనట్లేదా ఈ మాటలు? అంటే అరే ఆ అమ్మాయి చూడండి రా, ఇదిగో ఇట్లా వాడిని ఇలా చేసేసింది, అలా చేసేసింది. ఇలా చేసేయటం ఏంట్రా? ఆ అమ్మాయి ఒక్కటే ఇలా చేసేసిందా? వాడు ఇలా చేయలేదా? అంటే కండిషన్డ్ మైండ్ సెట్లో మనం ఉంటున్న ఈ పేట్రియార్కల్ అంటే పితృస్వామ్య భావజాలంతో బతుకుతున్న మన చాలా గలీజ్ వ్యవస్థలో మనం ఆడవాళ్ళని ఎలా చూస్తున్నాం అంటే ఇది ఇలాంటి గ్రంథాలే. దాన్ని బ్రహ్మానందం గారు వ్యతిరేకించారు. దానికి వీళ్ళకి పుసుక్కుని బత్తాలు పిసికేసుకొని రసాన్ని కార్చేసుకుంటున్నారు కిందకి. మాత్ర స్వస్ర దుహిత్ర వాన వినిక్త సనో భవేత్ బలవా నింద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి ఇలా హతమఫలియా. అంటే మన ఇంద్రియాలు ఉంటాయి కదా, ఇవన్నీ చాలా బలం గలవంట. ఓకే, అంటే వీటి ప్రేరణ వల్ల ఏ పాపమైనా జరగవచ్చు అంట. ఇవి చెడు దారికి మనిషిని లాగేసే అవకాశాలు ఉన్నాయి కనుక. అంటే ఇదంతా మీరు అబ్బాయి గురించి చెప్తున్నారు అని అనుకుంటే తప్పే. ఇదంతా అబ్బాయి గురించి చెప్పట్లా, ఇది అమ్మాయిల గురించి చెప్తున్నాడు. అంటే దీనికి ఎదురుగా ఉండే స్త్రీ కారణం అంట. కనుక స్త్రీ ఉండే చోట ఆమె తల్లి అయినా సరే, అక్క చెల్లి అయినా సరే, కూతురైనా సరే ఏకాంతంలో వారితో ఉండకూడదంట. అంటే ఇంత దారుణమైన వర్సెస్. అంటే సిగ్గనిపించట్లేదా మీకు? మీ బతుకులకి తల్లితో, కూతురుతో, అక్కతో, చెల్లితో, ఎవరితో అయినా సరే వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళతో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారని చెప్పిన లుచ్చా నా కొడుకు రాసిన గ్రంథాన్ని వెనకేసుకురావడానికి సిగ్గనిపించలేదా మీకు? మీ బతుకులకు సిగ్గనిపించలేదా? ఇంకెందుకురా మీరు? ఇంకెందుకు మీరు దీన్ని పాటించండి. ఈ మనుధర్మ శాస్త్రాన్ని మీరు పాటించండి. మీకు ధైర్యం ఉంటే మీ తల్లిదండ్రుల దగ్గర, మీ తల్లి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ దగ్గరికి, మీ చెల్లి దగ్గరికి వెళ్ళి, మీ కూతురు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పండి. ఏంటమ్మా నువ్వు ఏకాంతంగా ఉంటే నేను వస్తే అట్రాక్ట్ చేస్తావా అని మీ తల్లిని అడగండి. చెప్పు తీసుకొని ఇరిగిపెట్టట్టు కొడుతుంది. ఏదైనా ఒక మతం కోణంలోనైనా ఆ పర్టికులర్ టైంలో కండిషన్ చేయబడిన, అంటే ఒక పితృస్వామ్య భావజాలం అంటే మొనార్కిక్ రూల్స్ నడుస్తున్న టైంలో రాజులు ఇలాంటి సమయాల్లో రాసిన ఆ గ్రంథానికి సంబంధించిన వివక్ష గురించి, స్త్రీల మీద ఉన్న వివక్ష గురించి ఇప్పటికీ ఉంది కదా. ఇప్పటికీ మనం స్లక్షేమింగ్ చేయట్లేదా? మీ అమ్మాయి వాడితో తిరుగుతుందంట. మీ అమ్మాయి వాడితో తిరగటం ఏంటి? అబ్బాయి తిరగడా? మీ అబ్బాయి అమ్మాయితో తిరుగుతండి. అంటే ఒక అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తుంటే ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకి ఇమీడియట్గా కాల్ చేసేసి అమ్మ ఏంటి మీ అమ్మాయి ఇక్కడ కనిపించింది అని చెప్పే ఉత్సాహం అబ్బాయి తల్లిదండ్రులు చెప్పడంలో ఉండదు ఎవరికి. మనకి ఒక అమ్మాయి ఏదైనా మోడర్న్గా ఒక డ్రెస్ వేసుకొని వస్తే ఆ అమ్మాయికి ఏదైనా ఒకవేళ అఘాయిత్యం ఎవడైనా చేస్తే చేసినోడితో కాకుండా, చేసినోడిని ఏం అనకుండా మనం ఆ అమ్మాయి ఆ టైంలో అసలు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళిందా? అమ్మాయి అక్కడ అసలు అప్పుడు ఆ టైంలో ఎందుకు వెళ్ళింది? అంటే 12ంటికి ఏం చేస్తుంది అమ్మాయి? లుచ్చా ఎదవల్లారా, 12ంటికైనా 2ంటికైనా 1 గంటకైనా ఒక అమ్మాయి రోడ్డు మీదకి ఆ అమ్మాయి ఇష్టం మీద వెళ్తే, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు చూడంగానే ఏదైనా కలిగేస్తుందా? అంటే ఏదైనా చేసేస్తామా? అప్పుడు తప్పెవరిది? మైండ్ సెట్ ఎవడ మార్చుకోవాలి? అంటే ఇక్కడ మృగాలు తిరుగుతున్నాయి, మన మనుషులం కదా, మృగాలం కాదు కదా, ఇక్కడ మృగాలు తిరుగుతున్నాయి అని చెప్పిన ఆడపిల్లలు బయటికి రాకుండా ఉండాలా? అంటే అమ్మాయి కూడా జాగ్రత్తలు పాటించాలిగా. ఏం జాగ్రత్తలు పాటించాలి అంటే మనందరం మనుషులంగా బతుకుతున్న ఒక సొసైటీలో
పగలు రాత్రి అనే తేడాలో పగలంతా మనుషులుగా, రాత్రి అవ్వగానే హూన్స్ లాగా, అంటే హూన్స్ అంటే మళ్ళీ మీ బతుకులకు వచ్చో రాదో తెలియదు కానీ, అంటే ఈ సింపుల్గా జాంబీ టైప్ ఆఫ్ యానిమల్ అనుకోండి. ఒక యానిమల్స్ లాగా, మృగాల్లాగా మారిపోతామా మనం? పొద్దునంతా ఒకలాగా, రాత్రి అయితే నక్కల్లాగా, తోడేళ్ళలాగా మారిపోతామా? మారిపోయి పొద్దున్నే గౌరవించిన అమ్మాయిని రాత్రి 1 గంట కనపడగానే ఏదైనా చేసేస్తామా? అప్పుడు సమస్య ఎవడది? తప్పెవడది? అమ్మాయి డ్రెస్సులో ప్రాబ్లం మనకి. ఇప్పటికీ కూడా మనం స్ట్రెచ్చింగ్ చేయట్లేదా? దీనికి సంబంధించి బ్రహ్మానందం గారు మాట్లాడింది ఒక్కటే పక్కన పెడితే, రకరకాలుగా మనుధర్మ కొన్నే చెప్పాను. కావాలంటే మీకు పీడిఎఫ్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెట్టిస్తాను, మీరు చూడండి. ఈ మనుధర్మ శాస్త్రానికి సంబంధించి ఆడవాళ్ళు పుట్టుకతోనే వాళ్ళకి చెడు లక్షణాలు, సద్బుద్ధి ఉండదు, మగవాడిని వేరే వాడి కోసం చూస్తారు, కాబట్టి వాళ్ళు మీరు కంట్రోల్ చేసుకోవాలి, మీరు కండిషన్ చేయాలి అని చెప్పిన ఆ బొక్కలో మనుధర్మ పుస్తకాన్ని, ఆ మనుధర్మ శాస్త్రాన్ని బ్రహ్మానందం గారు మాట్లాడారు తప్పని చెప్పని. దానిలో తప్పేముంది? వాళ్ళు తప్పు కాదు అంటే మీరు పాటించండి, వెళ్ళాలా? మీరు చెప్పండి, అమ్మా ఏంటి బయటకు వెళ్తున్నావా, వెళ్ళకూడదు, నువ్వు ఇండిపెండెంట్వా, జాబ్ చేస్తున్నారేమో, అరే భర్త వెళ్ళారా, మీ భార్యలు ఎవరైనా జాబ్ చేస్తున్నారేమో, మానిపించేయాలా? వాళ్ళు చెప్పాడుగా ఇండిపెండెంట్గా ఉండకూడదు. ఒకవేళ ఇండిపెండెంట్గా ఆలోచించే ఆలోచన ఒకవేళ వస్తే అర్జెంట్ కదా నాపేయాలి అని చెప్పాడుగా. మీరు చేయండి. మీ ఇళ్లలో భార్యలు, తల్లులు, కూతుర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తే మానిపించేయండి ఫస్ట్, అర్జెంటుగా మానిపించేయండి. ఎందుకు లిచ్చా వీడియోలు? పాపం ఆయన అంత పెద్ద స్టాల్వాట్. ఆయన ఒక బ్రహ్మానందం గారు కొన్ని ఆర్ట్స్ వేస్తారు. వెంకటేశ్వర స్వామి బొమ్మ కానీ, రాముడి బొమ్మ కానీ ఎంత చక్కగా వేస్తారు. ఆయన మాట్లాడే శ్లోకాలు కానీ ఇవన్నీ మీ బతుకులకే ఏమన్నా వచ్చా? ఆయన హిందూయిజంలో ఉన్నంత, దేవుణ్ణి పూజించినంత, హిందూ మతాన్ని ఫాలో అయినంత మీరు ఫాలో అయ్యి ఉంటారా? ఆయనకి తెలిసినంత మీకు తెలుసు సచ్చా? ఎందుకు? కందుకూరి వీరేశలింగం గురించి మాట్లాడారు, బాల్యవాళ్ళ గురించి మాట్లాడారు, చిలకమర్తి లక్ష్మీనరసింహరావు గురించి మాట్లాడారు, చలం గురించి మాట్లాడారు. అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తులు స్త్రీల గురించి ఎంత చక్కగా మాట్లాడారు, బాల్య వివాహాలను ఎలా ఆపారు, ఇవన్నీ చెప్పారు. చిన్న పాపని 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు ఉన్న పాపని 60 సంవత్సరాలు ఉన్న పండు ముసలోడి దగ్గరికి పెళ్లి చేసి ఫస్ట్ నైట్ కోసం పంపిస్తే అది తప్పురా, లుచ్చాస్ అని చెప్పాడరా బత్తాయిల్లారా. పిచ్చనా కొడుకులారా, ఈ విషయం అర్థం కాదు మీకు? ఏమన్నా అనగానే మా మతాన్ని అనేశారు, మా గ్రంథాన్ని అనేశారు, ధర్మాన్ని అనేశారు. ఇలాంటి పుస్తకాలని ఆడవాళ్ళ మీద వివక్ష, ఆడవాళ్ళ మీదే కాదు మనుషుల మీద వివక్ష ఉంది. శూద్రుల మీద వివక్ష అని చెప్పని, దళితుల మీద వివక్ష ఉంది ఈ మనుధర్మ శాస్త్రంలో. దాని గురించి మళ్ళీ కావాలంటే తర్వాత వేరే వీడియో చేస్తాం. బట్ ఒక వ్యక్తి చక్కగా హిందూ ధర్మాన్ని, హిందూ మతాచారాన్ని నమ్ముతూ చక్కగా ఆయన లైఫ్ టైం అంతా దేవుడిని భక్తితో పూజిస్తూ ఉండి ఈ గ్రంథంలో ఈ తప్పుంది అని చెప్తే అతన్ని మాక్ చేస్తారు. ఏం పర్లేదురా, అడ్డుపడటానికి మేము ఉన్నాం.